దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించే మన అనుదిన ప్రయాణానికి అందరికీ స్వాగతం. ఇది ఎపిసోడ్ 21. మనం ఆదికాండమును అధ్యాయం వెంబడి అధ్యాయం చదువుకుంటూ వస్తున్నాం. గత ఎపిసోడ్లో దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన అతని కుమారుడైన ఇస్సాకుకు ఎలా సంక్రమించిందో చూశాం. ఈరోజు ఆ నిబంధన ఒక తీవ్రమైన పరీక్షకు గురి కాబోతోంది. అవును, మనం ఆదికాండము 26వ అధ్యాయంలో ఉన్నాం. ఇక్కడి పరిస్థితి ఏంటంటే వాగ్దాన దేశంలోనే భయంకరమైన కరువొచ్చింది. ఆహారమంతా అయిపోతోంది. అవును, చేతిలో ఉన్న ఆహారం అయిపోతోంది. ఇలాంటప్పుడు ఏం చేస్తారు? ఇది కేవలం ఒక పాత కథ కాదు. నిజమే. మన జీవితంలో ఎదురయ్యే కొరత, భయం, ఆ వైఫల్యాల గురించి ఇది మనతో నేరుగా మాట్లాడుతుంది. అవును, ఈ కథ ప్రారంభంలోనే ఒక పెద్ద సంఘర్షణ కనిపిస్తుంది. దేశంలో కరువు, బ్రతకాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఇస్సాకుకున్న కోరిక ఒక్కటే, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి. సహజమే కదా. సహజంగానే అతని ఆలోచన ఐగుప్తు వైపు మళ్ళింది. ఆ రోజుల్లో ఐగుప్తంటే ఒక సూపర్ పవర్ అన్నమాట. ఆహారానికి లోటులేని ప్రదేశం, ప్రాపంచిక భద్రతకు చిహ్నం. కరెక్ట్. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. కరువుతో ఎండిపోయిన దేశంలో దేవుని మాట మీద ఆధారపడటమా, లేక కళ్ళకు కనిపిస్తున్న ఐగుప్తు అనే ఆ మానవ వ్యవస్థలో భద్రతను వెతుక్కోవడమా? ఇది ఇస్సాకు ముందున్న పెద్ద సవాలు. సరే, ఆదికాండము 26వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరియొక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళెను. మరియు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఇక్కడ ఆగండి. చెప్పండి. ఇస్సాకు బహుశా ఐగుప్తుకు వెళ్లడానికి తన సామానంతా సర్దేసుకుంటున్నాడు. కాని దేవుడు సరిగ్గా అప్పుడే అడ్డుపడ్డాడు. అవును, బైబిల్లో దేవుడు ఇస్సాకుతో నేరుగా మాట్లాడడం ఇదే మొదటిసారి. కరెక్ట్. ఆ మొదటి మాటేంటో గమనించారా? వెళ్లకు, ఇక్కడే ఉండు. ఆ మాటలో చాలా లోతైన అర్థం ఉన్నట్టుంది. ఉంది. నేను నీతో చెప్పు దేశమంద నివసించుము అని దేవుడు అంటున్నాడు. ఇక్కడ నివసించుము అనే పదానికి హీబ్రూలో గుర్ అని వాడారు. అంటే సొంత ఇంట్లో హాయిగా జీవించు అని కాదు. ఒక పరదేశీగా, అపరిచితుడుగా, రక్షణ కోసం ఇతరులపై ఆధారపడి జీవించు అని దాని అర్థం. వావ్! అంటే దేవుడు ఇస్సాకుకు సౌకర్యాన్ని వాగ్దానం చేయట్లేదు, తన మీద పూర్తిగా ఆధారపడమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది దేవుని గొప్పతనాన్ని చూపిస్తోంది కదా. ఆయన ఇస్సాకు భౌతిక భద్రత కంటే అతని ఆధ్యాత్మిక భద్రత గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాడు. అవును, కొన్నిసార్లు దేవుడు మనల్ని కష్టమైన చోట ఉంచడం మనల్ని శిక్షించడానికి కాదు, మనల్ని కాపాడటానికే. చాలా శక్తివంతమైన ఆలోచన అది. సరే, ఇప్పుడు 3-5 వచనాలు చూద్దాం. ఈ దేశమందు పరదేశివయ్యుండు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. నేను నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణము నెరవేర్చి, అబ్రహాము నా మాట విని నా నియమములను గైకొనెనని చెప్పాను. ఇక్కడ చూడండి, దేవుడు కేవలం ఆజ్ఞ ఇవ్వడమే కాదు, దానికి ఒక అద్భుతమైన వాగ్దానాన్ని జోడిస్తున్నాడు. కాని ఈ వాగ్దానం కొత్తదేమీ కాదు. ఇది అబ్రహాముకిచ్చిందే కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు? మీరు చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. అక్కడే అసలు రహస్యముంది. ఏంటది? ఈ ఆశీర్వాదానికి ఆధారం ఇస్సాకు యోగ్యత కాదు, అతని తండ్రి అయిన అబ్రహాము విశ్వాసం. వేదాంత పరిభాషలో దీనిని ఆరోపించబడిన నీతి అంటారు. దాని కొంచెం సులభంగా వివరిస్తారా? తప్పకుండా. ఒక ఉదాహరణ చెప్తాను. మీరు బ్యాంకుకు లోన్ కోసం వెళ్లారనుకోండి, కానీ మీ అకౌంట్లో డబ్బు లేదు, మీకు మంచి క్రెడిట్ స్కోర్ లేదు. సరే. కానీ మీ నాన్నగారు ఒక కోటీశ్వరుడు, ఆయన మీకు కోసైనర్గా సంతకం పెట్టారు. ఇప్పుడు బ్యాంకు మీ ఖాళీ జేబును చూడదు, మా నాన్నగారి ఆస్తిని చూస్తుంది. కరెక్ట్. ఆయన క్రెడిట్ హిస్టరీని చూసి మీకు లోన్ ఇస్తుంది. మీకు ఆ లోన్ మీ యోగ్యత వల్ల రాలేదు, మీ నాన్నగారి యోగ్యత వల్ల వచ్చింది. అద్భుతమైన ఉదాహరణ. ఇక్కడ ఇస్సాకు పరిస్థితి కూడా అదే. అతను దేవుని ముందు అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక క్రెడిట్ మీద నిలబడుతున్నాడు. అంటే క్రీస్తులో మన పరిస్థితి కూడా ఇంతే అన్నమాట. మనం దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నామంటే అది మన మంచితనం వల్ల కాదు, మన పక్షంగా నిలబడిన యేసు క్రీస్తు యోగ్యత వల్ల. ఖచ్చితంగా. ఇది మన జీవితాలకు ఎలా వర్తిస్తుందో ఆలోచిస్తే, మనం ఏదైనా ఆర్థిక కరువులో ఉన్నప్పుడు, అంటే ఉద్యోగం కోల్పోయినప్పుడు లేదా వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, మన సహజమైన ఆలోచన మన ఐగుప్తు వైపు పరుగెత్తడం. అవును, అంటే విలువలతో రాజీ పడటం, అడ్డదారులు తొక్కటం,
లేదా దేవుని మీద నమ్మకం కోల్పోవటం. కానీ దేవుని పిలుపు గెరారులో ఉండు. అంటే ఆ బలహీనమైన కష్టమైన పరిస్థితుల్లోనే ఉంటూ విధేయత చూపించు. ఎందుకంటే భద్రత ప్రదేశంలో లేదు. దేవుని సన్నిధిలో ఉంది. కరెక్ట్. ఇప్పుడు కథలో ఒక ఊహించని మలుపొస్తుంది. అవును. దేవుడే స్వయంగా వచ్చి అంత పెద్ద వాగ్దానం చేశాక ఇస్సాకు ఇక ధైర్యంగా సింహంలా ఉంటాడనుకుంటాం కదా. అనుకుంటాం, కానీ జరిగిందే వేరు. 6-7 వచనాలు చదువుదాం. కాబట్టి ఇస్సాకు గెరారులో కాపురముండెను. ఆ చోటి మనుషులు అతని భార్యను గూర్చి అడిగినప్పుడు ఆమె నా సహోదరి అని చెప్పాను. అయ్యో! ఎందుకనగా రిబ్కా సుందరి గనక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అని తలంచి ఆమె నా భార్య అని చెప్పుటకు భయపడెను. నాకిది నమ్మశక్యంగా లేదు. దేవుడు ఇప్పుడే నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. అయినా సరే ఇస్సాకు మనుషులకు భయపడి తన తండ్రి చేసిన అదే సిగ్గుపడాల్సిన తప్పును మళ్లీ చేశాడు. ఇది అతని బలహీనతను, అవిశ్వాసాన్ని చూపించట్లేదా? చూపిస్తుంది. ఇది భయం ఎంత శక్తివంతమైనదో కూడా చూపిస్తుంది. అవును. ఇక్కడ భయానికి హీబ్రూ పదం యారే, యా రే. ఇస్సాకులో దేవుని భయం కంటే మనుష్యుల భయం ఎక్కువైపోయింది. అదొక ఉచ్చులా పనిచేసింది. కరెక్ట్. దేవునిపై ఉండాల్సిన నిలువు విశ్వాసాన్ని మనుష్యుల పట్ల ఉన్న అడ్డభయం కప్పివేసింది. మనం కూడా అంతే కదా. ఆదివారం వాక్యం విని ఎంతో ధైర్యంగా ఉంటాం. సోమవారం ఆఫీసులో చిన్న సమస్య రాగానే దేవుని మాటలన్నీ మర్చిపోతాం. నిజమే. అయితే ఈ అబద్ధం ఎక్కువ కాలం నిలవలేదు. అతను దొరికిపోయిన విధానం చూస్తే కొంచెం నవ్వొస్తుంది. అవును. 8-9 వచనాలు. అతడు అక్కడ చాలా దినములున్న తర్వాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచి ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాడుట కనబడెను. రాజుగారు తన ప్యాలెస్ కిటికీలోంచి టైంపాస్ కోసం చూస్తుంటే వీళ్ళిద్దరు కంటపడ్డారు. అవును. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే కదా, అలాగైతే ఆమె నా సహోదరి అని నీవేలా చెప్పితివి అని అడుగగా. ఇక్కడ హీబ్రూ భాషలో ఒక అద్భుతమైన చమత్కారం ఉంది. చెప్పండి, వినాలనుంది. రాజు ఇస్సాకు రిబ్కాతో మత్సాహెక్ అవ్వడం చూశాడు. ఈ పదం చాహక్ అనే మూలపదం నుండి వచ్చింది. దానికర్థం నవ్వడం, సరసమాడటం. ఓకే. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇస్సాకు పేరు హీబ్రూలో ఇత్స్హాక్. దాని అర్థం అతను నవ్వుతాడు. అద్భుతం. కాబట్టి రాజు అబీమెలెకు కిటికీలోంచి చూసిందేమిటంటే నవ్వు. ఇత్స్హాక్ తన భార్యతో ఎంతో చనువుగా మెత్సాహెక్ ఉండటం. అది అన్నచెల్లెల మధ్య ఉండే ప్రవర్తన కాదని రాజు వెంటనే పసిగట్టాడు. అంతే. అస్సలు నమ్మలేకపోతున్నాను. అంటే అతని పేరులోనే, అతను చేస్తున్న పనిలోనే అసలు నిజం బయటపడిందా? ఇది మామూలు విషయం కాదు. ఆ రచయిత కావాలనే ఈ పదాన్నిక్కడ వాడి ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. 10-11 వచనాలు. అబీమెలెకు, జనములో ఎవడైనను నీ భార్యతో సులభముగా శయనించి మా మీదికి పాతకము తేగలవు గదా అనును. ఇక్కడ ఒక అవిశ్వాసి అయిన రాజు దేవుని నిబంధనలో ఉన్న ఇస్సాకుకు నీతిపాఠాలు చెప్తున్నాడు. ఇస్సాకుకు ఇంతకంటే అవమానం ఏముంటుంది? ఇది అవమానకరమైన క్షణమే. కాని ఇదే సమయంలో దేవుని ఆశ్చర్యకరమైన కృపకు, ఆయన ప్రేమకు నిదర్శనం. ఎలా? దేవుని ప్రేమను హీబ్రూలో హెసెద్ అంటారు. ఇది కేవలం ఒక భావోద్వేగం కాదు. ఇది నిబంధన మీద ఆధారపడిన స్థిరమైన, వెంబడించే ప్రేమ. ఓకే. ఇస్సాకు పూర్తిగా విఫలమయ్యాడు. దేవుడతను వదిలేయొచ్చు. కాని దేవుడేం చేశాడు? ఒక అన్యజన రాజు ద్వారా ఇస్సాకును, అతని భార్యను కాపాడాడు. తన తప్పు నుండి తనను రక్షించాడు. అవును. ఇది మనకు ఏం నేర్పిస్తుందంటే దేవుని నిబంధన మన పరిపూర్ణత మీద కాదు, ఆయన స్థిరత్వం మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పటి వరకు కథను ఒకసారి చూద్దాం. ఇస్సాకు కరువుని ఎదుర్కొన్నాడు, దేవుని మాట విన్నాడు, కాని వెంటనే భయంతో పాపములో పడిపోయాడు. అబద్ధం చెప్పాడు, దొరికిపోయాడు, అవమానించబడ్డాడు. కాని ఆ తర్వాత జరిగిన సంఘటన దేవుని గుణాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. 12వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఇది ఎలా సాధ్యం? అదే నా ప్రశ్న. ఒక వైఫల్యం తర్వాత శిక్ష రావాలి కదా, కాని ఇక్కడ ఆశీర్వాదం వచ్చింది. అది కరుము మధ్యలో 100 పంట. దీన్నే కృప యొక్క నింద, స్కాండల్ ఆఫ్ గ్రేస్ అంటారు. కృప యొక్క నింద. ఇది మన కర్మ సిద్ధాంతాన్ని, అంటే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు జరుగుతుందనే మన ఆలోచనను తలక్రిందులు చేస్తుంది. నిజమే. దేవుడు ఇస్సాకును అతని ప్రవర్తనను బట్టి కాదు, తన వాగ్దానాన్ని బట్టి ఆశీర్వదించాడు. ఇక్కడ ఆశీర్వాదం హీబ్రూలో
బారక్ అనేది ఒక చురుకైన శక్తి. మేయర్ షెయారిం, నూరంతల పంట, అది ఒక అద్భుతం. అయితే ఇది కేవలం దేవుని కృప మాత్రమే కాదు, ఇస్సాకు విశ్వాసానికి కూడా ప్రతిఫలం. ఎలాగంటారు? ఆలోచించండి, కరువు కాలంలో చేతిలో ఉన్న విత్తనాలను దాచుకోవడం తెలివైన పని. కాని ఇస్సాకు వాటిని ఎండివి నేలలో విత్తాడు. తర్కం విత్తనాన్ని దాచుకోమంది, విశ్వాసం దాన్ని నాటమంది. కరెక్ట్. ఆ తర్వాతేమైందో చూడండి. 13 నుండి 15 వచనాలు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని అభివృద్ధి చూసి స్థానికులైన ఫిలిస్తీలకు అసూయ పుట్టింది. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఇక్కడ అసూయకు హీబ్రూ పదం ఖనా, కా-నా, అంటే ఉద్రేకంతో ముఖం ఎర్రబడటం. అంత తీవ్రమైనదా? అవును. ఇది కేవలం మనస్సులో కుళ్ళుకోవడం కాదు, చురుకైన విధ్వంసక అసూయ. అందుకే వారు అతని బావులను మట్టితో పూడ్చివేశారు. ఎడారి ప్రాంతంలో బావిని పూడ్చడం అంటే వారి జీవనాధారాన్ని నాశనం చేయడమే కదా. ఖచ్చితంగా. లోక వ్యవస్థలో ఎప్పుడూ ఇంతే. ఒకరి ఆశీర్వాదం మరొకరికి ముప్పుగా కనిపిస్తుంది. అంటే మనం మన కరువులలో విశ్వాసంతో విత్తనం వేసినప్పుడు దేవుడు దాన్ని నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. కానీ అదే సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు కొంతమంది బావులు పూడ్చేవారు మన జీవితంలోకి వస్తారని కూడా మనం సిద్ధంగా ఉండాలి. వారి అసూయ వారి సమస్య, మన తప్పు కాదు అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కరెక్ట్. ఈ మొదటి 15 వచనాల ప్రయాణం భయం నుండి వైఫల్యం వరకు, నిందనీయమైన ఆశీర్వాదం వరకు అన్ని సమకూర్చే దేవునిపై ఆధారపడడం నేర్చుకోవడం గురించి. ఎంత అద్భుతమైన కథ! దేవుని నమ్మకత్వం మన పరిపూర్ణతపై ఆధారపడి లేదని ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఆయన కృప మన వైఫల్యాల కంటే చాలా పెద్దది. అవును. నిజమైన భద్రత ఐగుప్తులాంటి ప్రదేశంలో కాదు, దేవుడనే వ్యక్తిలో ఉందని కనుగొనే ప్రయాణమిది. అందుకే మనం ప్రతిరోజూ ఇలా వాక్యాన్ని ధ్యానించాలి. ఇది కేవలం కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం కాదు, దేవుడు ఎలాంటివాడో లోతుగా అర్థం చేసుకోవడం కోసం. ఆయన మార్పులేని గుణం, ఆయన ప్రేమ, ఆయన మంచితనం, ఆయన గొప్పతనం, ఇవే మన నమ్మకానికి పునాది. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం ఒక పాతకలుపు కథ కాదు, ఇది ఈరోజు మనం ఎలా జీవిస్తున్నామో మార్చడానికి ఉద్దేశించబడింది. ఇస్సాకులాంటి బలహీనమైన వ్యక్తి పట్ల దేవుడు చూపిన నమ్మకత్వాన్ని చూసినప్పుడు అది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇది మనం ఎలా ప్రార్థిస్తామో, మన స్వంత కరువులను మరియు ఫిలిస్తీయులను ఎలా ఎదుర్కొంటామో మారుస్తుంది. ఇది దేవుడితో మన సంబంధాన్ని బలపరుస్తుంది. ఆయన సత్యం మన జీవితాలను పునర్నిర్మించడానికి అనుమతిస్తోంది. ఈ రోజు మనం ఆలోచించాల్సిన ఒక ఆలోచన ఉంది. చెప్పండి. ఇస్సాకు కథంతా ఎండిన భూమిలో బావులు తవ్వడం, నీటిని కనుగొనడం గురించే. అతని సేవకును కనుగొన్న ఒక బావి నీటిని జీవజలము అంటారు. హీబ్రూలో మైమ్ హయీం. అవును. శతాబ్దాల తర్వాత యేసుక్రీస్తు తానిచ్చే రక్షణను, నిత్యజీవాన్ని వర్ణించడానికి సరిగ్గా ఇదే పదాన్ని ఉపయోగించారు. బహుశా ఇస్సాకు ఎదుర్కొన్న సంఘర్షణలు, ఆ పాత ధూళిపట్టిన బావులను దాటి నిజంగా జీవాన్నిచ్చే దానిని కనుగొనే వరకు దేవుడు అతన్ని నడిపించిన విధానమే కావచ్చు. మరి మన జీవితాల సంగతేంటి? దేవుడు మనల్ని నిజమైన జీవజలం వైపు నడిపించడానికి ప్రయత్నిస్తుంటే మనం ఏ పాత బావుల కోసం ఇంకా పోరాడుతున్నాం? రోజంతా ఆలోచించడానికి ఇది ఒక శక్తివంతమైన ఆలోచన. దేవుని వాక్యంలో ఈ లోతైన పరిశీలన అందరినీ ప్రోత్సహించిందని మేము ఆశిస్తున్నాము. ఈ ప్రయాణాన్ని కొనసాగించడానికి రేపు మాతో చేరండి. ఈ పఠనంలో ఏ భాగాన్ని కూడా కోల్పోకుండా ఉండటానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.